కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డీఎస్పీ మదనం గంగాధర్ను గెలిపించాలని మాదిగ ఐక్యవేదిక నాయకులు చింతల రాజలింగం, ఇటుక రాజ్ మాదిగ, జున్న కనకరాజ్ మాదిగ కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై వారు మాట్లాడుతూ కష్టం తెలిసిన బిడ్డలకి అవకాశం ఇస్తే ప్రజాసేవలో వారు తమదైన ప్రతిభ కనపరుస్తారని పేర్కొన్నారు. అన్ని జిల్లాలు తిరుగుతూ మా మాదిగ ఉపకులాలను చైతన్యపరుస్తూ పట్టభద్రుల ఎన్నికల్లో మరి మాది ఉపకులాల తోటి నా పేరు చింతల రాజలింగం, ఎస్సీ 57 ఉపకులాల అధ్యక్షుడు నేను. అలాగే తెలంగాణ ఎంఆర్పిఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఇటుకరాజ మాదిగ గారు, అలాగే తెలంగాణ హక్కుల దండోరా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మన జున్ను కనకరాజు గారు, అలాగే వేదికపై ఉన్న మా యొక్క కుల నాయకులకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఈ యొక్క హైదరాబాదులో నడిగొడ్డిన ఈ యొక్క సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మా యొక్క సమావేశం దేని కొరకంటే మదనం గంగాధర్ గారు ఈ యొక్క రాష్ట్రంలో నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో నిలబడబోతున్నాడు. ఆయనకు కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చెప్పి ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ నిలబడి గెలవడానికి మేము అందరూ సపోర్ట్ చేస్తాం కాబట్టి ఆయన టికెట్ ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాము. దాంతోపాటు మదనం గంగాధర్ గారు చిన్న కుటుంబంలో, అన్నం లేని కుటుంబంలో, ఇల్లు లేని కుటుంబంలో ఒక గుడిసెల పండుకొని ఇంటి మాదిగా తెలంగాణ ఎంఆర్పిఎస్ ఫౌండర్ ప్రెసిడెంటు. మరి ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకి నమస్కారం తెలియజేస్తూ, మొదటగా మోహన్ బాబు గారు మీడియాపై దాడిని తీవ్రంగా ఎంఆర్పిఎస్ మరియు ఉపకులాల సంఘాలన్నీ కూడా ఖండిస్తూ ఉన్నాయి. మోహన్ బాబు గారి అహంకారానికి నిదర్శనంగా మనము మీడియాపై దాడి చేశాడు. మరి ఇక